లేకపోతే సృష్టి ఆగిపోతే అలాంటి ఆడపడుచుని భారంగా చూడకూడదు. దానికి జనసేన ప్రభుత్వం చేయగానే మేము ఆలోచిస్తుంది, ఆడబిడ్డ ఇంట్లోకి వస్తే మహాలక్ష్మి వచ్చింది అనుకోవాలి, మా తల్లి వచ్చింది అనుకోవాలి, మమ్మల్ని రక్షించే మహాలక్ష్మి వచ్చింది అనుకోవాలి. అందుకని మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద 10 తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఏ ఆడపడుచుకైనా మేము ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,000 వారి పెళ్లికి మేము ఇస్తాం. అలాగే ఉట్టిలో పంపించాం కదా, నేను అన్నలు నా చెల్లెల్ని ఇంటికి పంపించినప్పుడు ఉట్టి చేత పంపించాం కదా, ఒక చీర ఒకసారి అంటాం కదా, మళ్ళీ వీటికి సంబంధం లేకుండా 10,116 చిరసారే పథకం కింద పెళ్ళవుతున్న ఇంటికి అత్తారింటికి వెళ్ళబోతున్న ప్రతి ఆడబిడ్డకి మేము చీరసారే పథకం కింద ఇవ్వబోతున్నాం. నేను చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళతో పెరగటం వల్ల కష్టాలు బాగా ఇబ్బంది తెలుసు. మా అమ్మ పొగ్గట్టంతో ఊది గ్యాసులు కీటికి ఇబ్బంది పడి నాకు అనిపించింది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాను, బుర్ర డబ్బు ఉంది. నేను అన్ని ప్లాన్ చేసి మాట్లాడానమ్మా, ఏది వేగ్గా చేతికి వచ్చింది చెప్పలేదు, చాలా ఆలోచించాను. అందుకని మా ఆడపడుచులకి సంపాదనకి సంబంధం లేకుండా, మీకు వైట్ కార్డు ఉందా ఏ కార్డు ఉందా సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్ ఏ బియ్యం తినాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ఆడపడుచులు ఒక్కోసారి ఇంటి పెత్తనం మొత్తం ఇంటి పెత్తనంతో ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు చాలా కంప్లైంట్ ఉంది నాకు, మగవాళ్ళు వచ్చి చాలా మంది ఇళ్లలో మనకి బియ్యాలు అమ్మేసుకొని లేదంటే రేషన్ షాపుకి బియ్యం తీసుకోవడానికి వాళ్ళు అమ్మేసి తాగేస్తున్నారని. నాకు నిజంగా బాధ కలిగి ఆ డబ్బేదో వస్తు రూపేణ కాకుండా ద్రవ్య రూపాన్ని ఇస్తే, డబ్బు రూపేణ ఇస్తే, ఆడపడుచుల అకౌంట్లో ఇస్తే ₹2,500 నుంచి ₹3,500 కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్కి వేస్తే తాగే ఆస్కారం ఉండదు, మీరు కుటుంబాన్ని నడపగలరు, చిన్నపిల్లలు బాగా చూసుకోగలరు, ఒక ఏదైనా డబ్బులు దాచుకోగలరు, మీ ఏం తింటారో లేదో అది మీ చాయిస్ అమ్మ, ఎలా తినాలనేది. రేషన్కి బదులు ₹2,500 నుంచి ₹3,500 మీ అకౌంట్లోకి వేసి పెట్ట జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే చాలా మందికి బాధ కలుగుతూ ఉంది రేషన్ షాప్ డీలర్స్ పరిస్థితి ఏంటని. మేము ఒకళ్ళకి ద్రోహం చేసి ఇంకొకరికి అన్యాయం చేసే మేము న్యాయం చేసేవాళ్ళం కాదు. రేషన్ షాప్ డీలర్స్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అంతగాని వారి కుటుంబాలు మేము ఆదుకుంటాం. వచ్చే 3 నెలల్లో మీకు ప్రత్యామ్నాయ ఉపాధి హామీ కల్పించే అవకాశం రేషన్ షాప్ డీలర్స్ మేము తీసుకుంటామని చెప్పి మీకు అనకాపల్లి సభాముఖంగా మీకు మాటిస్తున్నాం.